సహోదరి సహోదరులు, మీ జీవితంలో మీకు మనకు ఉపకారం చేసేవాళ్ళు ఎక్కడొక చోట తారసపడుతూనే ఉంటారు. నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో అది మనం కష్టపడి మనంతట మనం సంపాదించింది మాత్రం కాదు. ఈరోజు మనం ఏ స్థితికి వచ్చామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఈ స్థితికి ఈ స్థాయికి తీసుకురావడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరి మాట సహాయం చేశాడు, ఎవరో ఒకరు తమ మంచితనంతో సహాయం చేశారు, చేయూతనిచ్చారు, ప్రోత్సహించారు, భుజం తట్టారు, చేయగలిగిన సహాయం చేశారు. ఇలా అనేక మంది మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో, నీ వయసు ఎంత? 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70 ఈ సంవత్సరాల్లో నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి దేవుడు చాలామందిని ఉపయోగించుకున్నాడు. దేవుడు ఉపయోగించాడు. దేవుడు ఉపయోగించినటువంటి వారి ఉపకారం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. మర్చిపోకండి, ఎవరెవరు మీ జీవితంలో ఉపకారం చేశారో, మేలు చేశారో వాళ్ళు మర్చిపోకండి. దావీదు మర్చిపోయేవాడు కాదు, ఉపకారము చేసిన వారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. కృతజ్ఞత అనేది ఆత్మీయుని యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. గ్రాటిట్యూడ్ అనేది మన యాటిట్యూడ్ కావాలి.